ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి విచారణకు పిలిచింది. అయినా బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని కోరారు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ కు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణకైతే హాజరు కాలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీప్కా, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఈడీ విచారణ షురూ చేసింది. ఇవాళ నుంచి ఈ బిఎల్ రెడ్డిని ఇవాళ విచారించబోతుంది. అయితే విచారించిన నేపథ్యంలో ఇప్పటికే బిఎల్ రెడ్డి ఇక్కడికి హాజరు కాలేకపోతున్నాను, అనివార్య కారణాల వల్ల కొంత సమయం కావాలని కూడా మెయిల్ ద్వారా ఐఓ ఆఫీసర్ కి ఇంటిమేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఈడీ అధికారులు అయితే అక్కడి నుంచి సమాచారం కూడా రాలేదైతే మొత్తానికి అతను హాజరు కావట్లేదు అనేది ఇన్ఫో అయితే ఈడీ అధికారులకు ఇచ్చారు. కాబట్టి మరి ఈడీ అధికారులు ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి వైపు స్పందించలేదు. మరి దీనికి సంబంధించి మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ బిఎల్ రెడ్డి విచారించబో నేపథ్యంలో బిఎల్ రెడ్డి ఇవాళ హాజరు కాలేకపోతున్నాడు. మరి రేపు మాత్రం ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, ఎందుకంటే ఎంఏయుడిలో చీఫ్ సెక్రటరీగా అతను పనిచేశాడు కాబట్టి అరవింద్ కుమార్ కు సంబంధించి అతని దగ్గర నుంచి కూడా డాటాను తీసుకుని అతని స్టేట్మెంట్ ను కూడా ఈడీ అధికారులు రేపు రికార్డ్ చేయనున్నారు. ఆ తర్వాత 7వ తేదీన కేటీఆర్ ని కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 55 కోట్ల ఎఫ్ఈఓకి బదిలీలకు సంబంధించి అక్రమంగా జరిపారని ఇప్పటికే ప్రభుత్వం దుస్సారించిన నేపథ్యంలో ప్రభుత్వం గవర్నర్ కి లేఖ రాసింది. ఆ ఆమోదం సంబంధించి గవర్నర్ నుంచి రాగానే ఏసీబీ కూడా ఎఫ్ఐఆర్ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసింది. ఈడీ ఈసీఆర్ లో కూడా A1 గా కేటీఆర్ ను, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3 గా బిఎన్ రెడ్డి మొత్తం ముగ్గురిని చేర్చింది. మొత్తం పిఎంఎల్ఏ అందులోని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 50/1, 50/2 రెండు మనీ లాండరింగ్ కోణాలతో పాటు మరోవైపు ఇంకో సెక్షన్ ఏదైతే ఫెమా చట్టం సంబంధించి ఉల్లంఘన కింద ఈడీ అధికారులు అయితే ఈసీఆర్ అయితే నమోదు చేశారు. ఈ రెండు చట్టాల కింద ప్రస్తుతం ముగ్గురిని కూడా విచారించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మొదటి దశలోనే ఈడీ అధికారులకు ఏదైతే బిఎన్ రెడ్డి వల్ల విచారణకు హాజరు కావాల్సిందో విచారణకు హాజరు కావట్లేదని మెయిల్ ద్వారా ఐఓ ఆఫీసర్ కూడా ఇన్ఫో చేసినట్లుగా తెలుస్తుంది. కానీ మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఐఓ ఆఫీసర్ కు సంబంధించి చెప్పడంతో ఐఓ ఆఫీసర్ దీనికి సంబంధించి ఇంతవరకు స్పందించలేదని చెప్పుకోవచ్చు. మరి ఈడీ అధికారులు దీనికి సంబంధించిన విచారణ అనేది కేటీఆర్ ముందే విచారణకు పిలుస్తారా లేదా అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏలో అతను చీఫ్ ఇంజనీర్ గా బిఎల్ రెడ్డి పనిచేశాడు కాబట్టి అతనే 22 ప్రొసీడింగ్ కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా 2 విడతల వారిగా 50 కోట్లు అక్రమంగా బదిలీ జరిగాయి కాబట్టి ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే డాటా తీసుకుంది. అక్రమాలకు సంబంధించి ఇప్పటికే 8 కోట్ల నష్టం జిహెచ్ఎంస్ కి వచ్చింది. కాబట్టి ఈ నష్టపరిహారానికి సంబంధించి ఫెమా చట్టం ఉల్లంఘన కిందకి వచ్చింది. ఎందుకంటే కోట్లాది రూపాయలు విదేశీ కంపెనీలకు బదిలీ అయ్యాయి కాబట్టి ఈ బదిలీ అయినకు సంబంధించి ఏదైతే 55 కోట్లు ఉన్నాయో 50 కోట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్ డాటాను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు స్వీకరించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి రేపు విచారణకు సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ ని రేపు విచారించబోతున్నారు. మరి ఇవాళ విచారణకు హాజరు కానీ బిఎల్ రెడ్డికి సంబంధించి మరి 7 లోపే విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 2 ప్రొసీడింగ్ కాపీలు కూడా 22 కోట్లు 2 విడతల వారిగా 50 కోట్లు బదిలీ అయ్యాయి కాబట్టి ఈ 2 ప్రొసీడింగ్ లో కూడా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ వంటి బిఎల్ రెడ్డి చేశారు కాబట్టి బిఎల్ రెడ్డి దగ్గర నుంచి మొదట సమాచారం సేకరిస్తారు. సేకరించిన తర్వాతే అరవింద్ కుమార్ విచారణ మాత్రం రేపు కంటిన్యూ ఉంటుంది. రేపు అరవింద్ కుమార్ అయిపోయిన తర్వాత బిఎల్ రెడ్డిని 7వ తేదీలోపే విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతను ప్రొసీడింగ్ కాపీలకు సంబంధించి ఇప్పటికే అక్రమాలకు సంబంధించి నియమ నిబంధనలు హెచ్ఎండిఏ రూల్స్ ఫాలో కాలేదు, ఆర్బీఐ రూల్స్ కూడా ఫాలో కాకుండా నియమ నిబంధనలు ఏవి కూడా ఫాలో కాకుండా బదిలీలు జరిగిందనేది ప్రభుత్వం ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఒకవైపు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది. మరి తీర్పు రిజర్వ్ చేయబడింది కాబట్టి తీర్పుకు సంబంధించి వచ్చేలోపు కేటీఆర్ ని అరెస్ట్ చేయదనేది ఒకవైపు హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని మరోవైపు 7వ తేదీలోపు బిఎల్ రెడ్డిని తప్పనిసరిగా విచారించేందుకైతే ఈడీ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరి 7వ తేదీలోపు బిఎల్ రెడ్డిని నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేకుంటే డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్లి విచారిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
కనబడుతుంది. మరి కేటీఆర్ ని విచారించాలంటే కింది స్థాయి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన అధికారుల విచారణ తప్పనిసరి కాబట్టి ప్రస్తుతం అయితే ఇటు బిఎన్ రెడ్డి విచారణకు హాజరు కావట్లేదు. మరి బిఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది మరోసారి. ఎందుకంటే ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని రేపు విచారణ చేస్తారు. విచారించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇద్దరు స్టేట్మెంట్లు కీలకంగా రికార్డ్ చేసిన తర్వాత ఇద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.